నిజానికి తెలంగాణ ప్రజలకు ఈ ఇద్దరితో సంబంధం లేదు. అటు నా కేసీఆర్ చేసిన పొంకణాల వల్ల లాభం లేదు, ఆ మాటల వల్ల ఉరవడింది లేదు. ఈయన పెట్టే రేపటి మీటింగులు పెడతా, ఆడ చేస్తా, మహబూబ్ నగర్ లో చేస్తా, ఇక్కడ చేస్తా, అక్కడ ఎవడు జనాలు నువ్వు సేకరిస్తే తప్ప ట్రాక్టర్లలో లారీలలో కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన సంపాదన ఖర్చు పెట్టి బిర్యానీ పాకెట్లు ఇచ్చి నువ్వు ప్రజలను ఆ పర్టికులర్ వేదికకు తెప్పించడంలో సఫలీకృతం అవుతావేమో, కానీ ప్రజలను ఒప్పించడంలో సఫలీకృతం కావట్లేదు. ఇవాళ కేసీఆర్ కి ఏదన్నా పేరు ప్రఖ్యాతులు, ఏదైనా ఇంత మంచి చెడ్డ బీఆర్ఎస్ కు 4 ఓట్లు పడుతున్నాయి అంటే ఇదంతా రేవంత్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్ వల్ల పడుతున్నాయి తప్ప వాళ్ళు చేసిన గొప్ప పరిపాలన కాదు. వాడు అంతకంటే దుర్మార్గుడుగా తయారైనాడు రేవంత్ రెడ్డి అనే భావననే ప్రజల్లో ఉంది తప్ప ఆ భావనతో వాళ్ళు ఇండైరెక్ట్ గా కేసీఆర్ వైపు అట్రాక్ట్ అవుతా ఉన్నారు. సో ఇదే వాళ్ళ పత్రికల్లో ఉన్నటువంటి మేజర్